హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తక్కిలపాటి వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా బాబుకి వెజిటేబుల్ సూప్ చేస్తున్నాను. సూప్ అన్నా అనొచ్చు, లేదంటే వెజిటేబుల్ ప్యూరీ అని కూడా అనొచ్చు. సో ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్కి. అండ్ లంచ్కి అయితే నేను దాల్ రైస్ అయితే చేశాను. సో ఫస్ట్ అయితే మనము వెజిటేబుల్ సూప్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. సో నేనైతే ఒక హాఫ్ క్యారెట్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక బీన్స్ చిన్న సైజు ఒక 3 తీసుకున్నాను. అండ్ అలాగే ఆలు తీసుకున్నాను, పొటాటో. సో అది కూడా జస్ట్ హాఫ్లో హాఫ్ తీసుకున్నాను. అండ్ కొంచెం గార్లిక్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ సూప్ ఎందుకు చేస్తున్నానంటే, సో క్లైమేట్ చాలా చల్లగా ఉంది. సో మనకే వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. సో బేబీస్ కూడా ఏదన్నా సూప్ టైప్ ఏదైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే సూప్ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను కుక్కర్లో అయితే ఒక 1 విజిల్కి అయితే బాగా ఉడికిపోతుంది. సో అందుకని చెప్పి నేను కుక్కర్ తీసుకున్నాను. సో దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ పెట్టి స్టీమర్లో పెట్టి బాయిల్ చేసేస్తున్నాను. ఈ ఫుడ్ చార్ట్ అయితే నేను డే 28, 29, 30కి అయితే ఇస్తున్నాను. లైక్ వెజిటేబుల్ సూప్ మార్నింగ్ అండ్ లంచ్ ఆర్ డిన్నర్ దాల్ రైస్ అయితే ఇస్తున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే దాల్ కొంచెం ఎక్కువగా అయితే పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ నేను హోమ్ మేడ్ సిర్లాక్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, అన్ని పప్పులన్నీ వేసి. అందుకని చెప్పి నేను ఫస్ట్ కొంచెం దాల్ ఇచ్చి చూద్దాము. అది కూడా నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను లంచ్కి. కొంచెం సెట్ అయింది అని కానీ అర్థమైందంటే నేను ఇంకా అన్ని పప్పులు వేసి బేబీకి అయితే హోమ్ మేడ్ సిర్లాక్ చేయాలనుకుంటున్నాను. సో దాంట్లో అయితే మనకు అన్ని మల్టీగ్రెయిన్ ఉంటుంది కాబట్టి సో మంచిది. అందుకని చెప్పి నేను బయట కంటే సో ఇంట్లోనే హోమ్ మేడ్ సిర్లాక్ చేయాలనుకుంటున్నాను, అన్ని పప్పులు కొంచెం బియ్యం అన్నీ వేసి. సో ఆ వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే సో ఇలా అయితే వెజిటేబుల్ ప్యూరీ ఆర్ సూప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే వచ్చేసింది. సో దీన్ని అయితే నేను ఇంకా మా బాబుకి తినిపించాలనుకుంటున్నాను యాజ్ ఏ బ్రేక్ఫాస్ట్గా. 1 year బేబీ వరకు అయితే సాల్ట్ యూజ్ చేయొద్దు అని చెప్తారు. సో అది ఎంతవరకు నిజమో ఏమో నాకైతే తెలీదు. సో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో నేనైతే చాలా తక్కువ వేస్తున్నాను. మా బాబు అయితే తింటున్నాడు కాబట్టి సో పర్వాలేదు నాకు. సో నేనైతే సాల్ట్ తగ్గించేసాను చాలా. అసలు ఇంకా మా వాడైతే సూప్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నేను చెప్పినట్లు ఈవినింగ్ లంచ్ ఆర్ డిన్నర్కి అయితే నేను ఇలా పెసరపప్పు ఒక పిడికెడు తీసుకొని సో పిడికెడు బియ్యం అయితే తీసుకున్నాను. సో ఇది చాలా ఎక్కువ, బట్ నేను కూడా కొంచెం తినచ్చులే అని చెప్పి వేశాను. సో ఇలా అయితే నానపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేస్తే చాలు. సో బాగా నానిపోయిన తర్వాత నేను ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేసి బాగా ఉడికించేసాను. కొంచెం సాల్ట్ అయితే వేసాను లాస్ట్లో. అండ్ అలాగే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, లైక్ పొంగల్ టైప్ అనుకోండి. సో అలా అయితే నేను దాల్ రైస్ అయితే చేశాను. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి. సో లైక్ చేయడంతో నాకైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియోస్. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ టు మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్.